కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొల్లాక్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంజీరా నదిలో ఈతకు వెళ్లి 4 చిన్నారులు మృతి చెందారు. మృతులు కిస్టాపూర్కు చెందిన అనిత, పావని, శ్రీవాణి, భానుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్య స్పోనెంట్ శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, నీలిమ యొక్క వేడుక జరుగుతున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఏదైతే బాన్స్వాడ మండలం బుడిమి గ్రామం వద్ద ఎల్లమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన కొన్ని కుటుంబాల వారు ఇక్కడికి వెళ్లారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడుక జరిగింది. ఆ భోజనాలు చేసిన తర్వాత ఒకే కుటుంబానికి సంబంధించిన 5 వ్యక్తులు అక్కడ ఉన్న మంజీరా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. అయితే ఈ స్నానం చేస్తున్న క్రమంలో ముందుగా 4 చిన్నారులు లోపలికి దిగారు. అనిత, పావని, శ్రీవాణి, భానుప్రసాద్. ఈ 4 చిన్నారులు వీరంతా కూడా 10 ఏళ్లలోపు వయసున్న వారే. వీరంతా నీటిలో దిగిన వెంటనే అక్కడ ఉన్న ఊపిలో చిక్కి లోపలికి వెళ్లిపోయారు. అయితే వీరిని గమనించిన ఒక మహిళ, అక్కడ ఉన్న మహిళకు కూడా వెంటనే నీటిలో దూకింది. మొత్తంగా 5 నీటిలో గల్లంతయ్యారు. అయితే కొద్దిసేపటికి విషయాన్ని గమనించిన అక్కడ ఉన్న వారంతా వచ్చి గాలించిన సమయంలో 4 చిన్నారుల మృతదేహాలు బయటకు వచ్చాయి. మరో మహిళ మాత్రం ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు చికిత్స కొనసాగుతుంది. అంటే ఓవరాల్ గా 5 నీటిలో పడ్డ సమయంలో 4 మృతి చెందడం అనేది గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రాంతంలో మంజీరా నది ఒడ్డునే ఉన్న ఆలయంలో సాధారణంగా ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాల వారు వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకల క్రమంలోనే ఈ రోజు కూడా ఈ బుడిమి గ్రామానికి సంబంధించిన వారంతా కూడా వేడుక నిర్వహించుకున్నారు. అయితే మరోవైపు పిట్లం మండలం సంబంధించిన కిష్టాపూర్ గ్రామానికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడ వేడుకల్లో ఉన్నారు. అయితే అందరూ చూస్తున్న సమయంలోనే, అంటే పిల్లలు ఆడుకుంటున్నారు, వీరందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా ఆ నీటిలో పడిపోయి చనిపోయిన విషయం ఇక్కడంతా విషాదం నింపింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ.